నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోని డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. మొత్తం 86 పోస్టుల భర్తీ కోసం ఈ ప్రకటన వెలువడింది. ఇందులో సీనియర్ లెక్చరర్ పోస్టులు 23 ఉండగా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన లెక్చరర్ పోస్టులు 63 ఉన్నాయి. ఉపాధ్యాయ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోని డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 86 పోస్టుల భర్తీ కోసం ఈ ప్రకటన వెలువడింది. ఇందులో సీనియర్ లెక్చరర్ పోస్టులు 23 ఉండగా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన లెక్చరర్ పోస్టులు 63 ఉన్నాయి. ఉపాధ్యాయ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయోపరిమితి జూలై 1, 2026 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్థులందరూ ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 24, 2026 నుండి ప్రారంభం కానుంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 29, 2026గా నిర్ణయించారు. అభ్యర్థుల గడువు ముగిసేలోపు తమ దరఖాస్తులను కమిషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో వచ్చే సాంకేతిక ఇబ్బందులను అధిగమించడానికి అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, సిలబస్, పరీక్షా విధానం, ఇతర నిబంధనల కోసం అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో చూడొచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెబ్సైట్లోని సూచనలను జాగ్రత్తగా చదివి తగిన అర్హతలు ఉన్నట్లు ధృవీకరించుకున్న తర్వాతే ప్రొఫార్మా అప్లికేషన్ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.